నేడు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా జలాల వినియోగం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీజేపీ స్టాండ్ను వివరించనున్నారు రామచంద్రరావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ బీజేపీ కార్యాలయం నుంచి అందిస్తారు. విక్రమ్, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఏమేమి చర్చించే అవకాశం ఉంది? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరి కాసేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కృష్ణా జలాల వినియోగము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి పార్టీ లైన్ ఏంటి అన్నది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు రామచంద్రరావు. అదేవిధంగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఈ సమావేశంలో సన్మానించే అవకాశం ఉంది. బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్లో అత్యధికంగా సర్పంచ్ స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్లో పాయల్ శంకర్ కూడా అత్యధిక స్థానాల్లో సర్పంచ్లను గెలిపించారు. వీరిద్దరిని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సన్మానించే అవకాశం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే విధంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పనిచేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పార్టీ లైన్ కృష్ణా జలాల వినియోగము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి పార్టీ లైన్ ఏ విధంగా ఉండాలి అన్న దానిపై రామచంద్రరావు దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్.